నుంచి ఒక సంకుచితమైన మనసు గల రాజకీయ నాయకుడు, ఒక సంకుచితమైన మనసు గల ముఖ్యమంత్రి దిగజారుడు ఆలోచనలతో కేవలం గత 18 నెలల నుంచి వికృత క్రీడలు, వికృత చేష్టలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద చిల్లర వ్యాఖ్యలు, చిల్లర మీడియాతో కంటిన్యూస్గా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు, జైళ్లు, బూతులు, తిట్లు, మహిళల మీద తిట్లు, ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా తిట్లు. ఆశ్చర్యం వేస్తోంది. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మహిళలు ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళు కూడా ఈయనని అసహించుకుంటారు. ఈయన చేస్తున్న వికృత క్రీడలకి, వికృత చేష్టలకి తప్పకుండా ఆయన ఇంట్లో మహిళలు కూడా ఆయనను అసహించుకునే టైం వస్తుంది. ప్రజలు ఇచ్చిన గొప్ప పదవిని మంచిగా ఉపయోగించకుండా చిల్లర పనులు చేస్తూ అందరి మీద పోలీస్ కేసులు పెడుతూ, అన్నిటికంటే దారుణం ఏమంటే నిన్న పోలీసులు తెలంగాణ భవన్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపలికి వచ్చి అక్కడున్న ఎవరైతే నాయకులు మీటింగ్ల కోసం అక్కడ ఉన్నారో ఆ నాయకుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఇంత దారుణంగా ఏ ఒక్క ప్రభుత్వం ఏ రోజు ప్రవర్తించలేదు. రేవంత్ రెడ్డి గారికి ఇంతకంటే మంచి పనులు, 4 మంచి పనులు చేయరాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బద్నాం చేయడము, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పోలీస్ స్టేషన్లో తిప్పడము, ఇది తప్ప ప్రజలకి పనికొచ్చే ఏ ఒక్క పని చేయలేదు. తప్పకుండా ఒక వికృతమైన క్రీడలు, వికృతమైన ఈ మంట ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినారో, మీరు తగిలించిన మంటలో 100కు 100% తిరిగి మీకు కొడుతుంది. ఆ మంటలో మీరే కాలి భస్మం అవుతారు తప్ప వేరే ఏది కూడా కాదు. రాష్ట్రాన్ని ఇప్పటికే 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినారు. ఇప్పటికన్నా బుద్ధి మార్చుకొని గొప్ప ఆలోచనలతోని రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి ఈ కేసులు ఇవన్నిటికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడరు. దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతూ ఉన్నారు, సహనం, మీ మీడియా మిత్రులకు కూడా సహనం అవసరం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. కుటుంబాలను లాగి, మహిళలను లాగి, మీ ఇంట్లో మహిళలు బాధపడరా విషయం చూస్తే? మీ ఇంట్లో మహిళల పైన ఇదే జరిగితే మీరు ఒప్పుకుంటారా? దయచేసి ఆలోచన చేయాలని మీడియా మిత్రులను కోరుతూ, మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారిని చిల్లర డ్రామాలు, చిల్లర వేషాలు ఆపేయాలని చెప్పి కోరుతాం. నిన్న జరిగిన ఇష్యూలో